అవసరం లేదు, నేనున్నాను అని అండగా నిలబడి ప్రతి రైతుకి భరోసా కలిగించాడు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, మద్దతు ధర ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు చంద్రబాబు గారు రైతులకి మహిళలకి రూపాయికి వడ్డీకి పైగా రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అప్పటి వరకు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులు అవి. విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశారు. పేదరికం కారణంగా ఎవరి చదువులు ఆగిపోకూడదని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే చదివిస్తుందని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకుని ఈరోజు లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. గొప్పవాడికి ఏదైనా జబ్బు వస్తే ఎప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోడు, పేదవాడు మటుకే ఎందుకు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 108 అయితేనేమి, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశమంతా 5 ఏళ్లలో పేదల కోసమని 47 లక్షల ఇళ్లను కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారిది. ఇంటింటి తలుపు తట్టి మరి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని పథకాలను చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ఏదైనా ఛార్జీ పెంచితే అది పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ₹1 అంటే ₹1 కరెంటు ఛార్జీ పెరిగిందా? ₹1 అంటే ₹1 గ్యాస్ ధర పెరిగిందా? ₹1 అంటే ₹1 ఆర్టీసీ ధర పెరిగిందా? ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే, ఏ కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టింది, రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్షేమానికైతే పూర్తిగా పాడి కట్టింది, అభివృద్ధిని అట్టకెక్కించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చేసిన పాపాలు ఘోరాలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు విభజన అంటూ ఒక తల్లి బిడ్డలైన తెలంగాణ సీమాంధ్రుల మధ్య, అన్నదమ్ముల్లో బ్రతికిన వారి మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒక గొడ్డలు తీసుకుని 2 ముక్కలుగా నరికినట్టు మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి కేవలం వాళ్ళ ఓట్ల కోసము, సీట్ల కోసము టిఆర్ఎస్ ని తమలో కలుపుకునైనా సరే ఒక్క రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసము కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఓట్లు దండుకొని తెలుగువారి పైనే వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి భిక్షతో కేంద్రంలో రాష్ట్రంలో గద్దెనెక్కి కూర్చొని తెలుగు వాళ్ళకే వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్రలో అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలో ఉన్న
అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఒక రాష్ట్రం మధ్యలో వస్తే శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? అసలు కృష్ణ నీళ్లు రాకపోతే మన రైతాంగం అంతా ఏమైపోవాలి? గడప గడపలోనూ ఆత్మహత్యలు జరగవా? గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోవా? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే మన రైతాంగం అంతా ఏమైపోవాలి? సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరుగానా దిక్కుంటుందా? పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చాక పోలవరం నుంచి కృష్ణకు కూడా నీళ్లు ఇచ్చి మన రాష్ట్రం అంతా సస్యామలం చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అది అసాధ్యమైపోదా? కాంగ్రెస్ పార్టీ దేనికి సమాధానం చెప్పలేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? కృష్ణ గోదావరి నీళ్లను ఇంకొక రాష్ట్రం వచ్చి అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం అంతా ఒక మహా అయిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ దేనికి సమాధానం చెప్పలేదు. గతంలో మద్రాసులు తీసేసుకున్నారు, ఇప్పుడు